అవమానంగా భావించలేదు. కానీ వాడు భావించాడు. అది చాలదన్నట్టు అన్ని రాజ్యాలకు చక్రవర్తి కావాలని ఆశపడ్డాడు. దానికోసం నా ఖజానాలో ఉన్న సొమ్మంతా లాక్కుని ఆయుధాలు తయారు చేయించాడు. అప్పటికీ వాడికి బుద్ధి రాలేదు. చివరికి దొంగతనాలు మొదలెట్టాడు. విచిత్రమైన కథే, కానీ విడుదల చేయడానికి వీలు పడదు అని మాత్రం చెప్పకండి. కన్నబిడ్డ మీదున్న మమకారంతో వచ్చాను. దయచేసి వాడి తప్పును క్షమించండి. లేదు, క్షమించలేను. నా బిడ్డ ఇక దొంగతనాలు చేయడు. మా శంకుదీవిలో ఉన్న సీమదేవత మీద ఒట్టేసి చెప్తున్నా. సీమదేవత? శంఖుదీవిలో ఉన్న సీమదేవి మీద చేసిన ఆన నేను ఎప్పటికీ అతిక్రమించను. సరే, మన మధ్య ఒక ఒప్పందం. మీ కుమారుని విడుదల కోసం మీరొక పని చేయాలి. చెప్పండి, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. శంఖుదీవిలోని ముత్యాలపాడు గ్రామంలో మోహిని అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఉండకూడదు. తల్లి తల్లి, ఏమిటి ఆనందం? రేపే సూర్యగ్రహణం. నాగజ్యోతిని దక్కించుకోవలసిన రోజుని మర్చిపోయావా? ఇవాళ సూర్యగ్రహణం. ఇది తెలియక మోహిని ముత్యాల కోసం వెళ్ళింది. సీమదేవత శక్తిని కోల్పోయిన రోజుది. అయ్యయ్యో, ఏం జరుగుతుందో ఏమో. పెళ్లి కాని ఒక యువరాజుని పెళ్లి కాని మరో యువరాజు చేత బలి ఇప్పించాలి. అప్పుడు సీమదేవి ప్రసన్నమవుతుంది, కోరిన వరాలిస్తుంది, నాగజ్యోతిని ప్రసాదిస్తుంది. జ్వాలాముఖి, ఎవరా ఇద్దరు యువరాజులు? వీళ్ళిద్దరేనా? మహారాజులకు వందనం. వెళ్ళిన పని పూర్తయింది. మోహినిని జలసమాధి చేశాను. శభాష్! శంకుదేవి వీరులకు సమాధి చేయడం నేర్పించాలా ఏంటి? ఇక నుంచి నువ్వే మన రాజ్యపు సేనాధిపతివి. తమరి చిత్తం, నా భాగ్యం. జగదేక ప్రతాప. నాన్నా, ఏంటి నాన్నా, ఎందుకు నన్ను పిలిచారు? నువ్వు వెళ్ళి మా కోడల్ని తీసుకురా. నానా, ఇదిగో వెంటనే బయలుదేరుతాను. నా ప్రేమదేవత మోహినితో తిరిగొస్తాను. వెళ్ళిరా కుమారా. సేవక. మహారాజా, యువరాజు శంఖుదేవికి వెళుతున్నాడు. అక్కడ దిగులు పడకండి మహారాజా. మోహిని గురించి తప్పుడు ప్రచారం చేయడానికి అక్కడ నాటకాల రాయులని ఏర్పాటు చేశాను. మోహినియా? అసలు ఆవిడ ఉంటే కదా మీరు చూడటానికి. ఏ మోహినికి ఏమైంది? ఆవిడకే పెట్టి పుట్టింది. ఎవరో యువరాజు దొరికేసరికి అతనితో పాటు లేచిపోయింది. ఎందుకు ఇలా మోహిని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? తను నా నెచ్చిలి. తనను వివాహం చేసుకోవటానికే నేను వచ్చాను. నువ్వు ఒక్కడివేనా? ఊళ్ళో ఎంతో మంది ఆమె మీద ఆశపడ్డారు. ఆమె ఒక రాకుమారుని చేసుకోవాలనుకుంది. అతను దొరికేసరికి వారం వర్జ్యం చూడకుండా గంధర్వ వివాహం చేసుకుని అతనితో పాటు వెళ్ళిపోయింది. ఎందుకు గంధర్వాహాన్ని అబద్ధం చెప్తావు? తను పెళ్లి చేసుకుందా ఏంటి? ఉంపుడు గతిగా వెళ్ళింది. చాలు, ఆపండి.
రాజా, ఏం చేయబోతున్నావు? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిందే మోహిని. ఆమెనే తలుచుకుంటూ జీవితాన్ని వృధా చేసుకుంటావా? లేక నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిందే జయంతి, తనతో జీవితాన్ని పంచుకుంటావా? దేశ ప్రజలకు శుభవార్త. వచ్చే శ్రావణ మాసం 10వ తేదీ మన పచ్చదీవి రాకుమారుడైన జగదేక ప్రతాపునికి, మత్స్యదేవి రాకుమారి అయిన జగదేక సుందరి జయంతికి వసంత మండపంలో వివాహం జరపబోతున్నారు. ప్రజలందరూ విచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మహారాజు గారు ఆజ్ఞాపించారు. ఇప్పుడే నాటకం ఆరంభమైనది. నేను నాగజ్యోతిని సాధించే సమయం ఆసన్నమైనది. జై జ్వాలాముఖి. నీవు కేవలం మాయలాడివి, నేను మహామంత్రికుణ్ణి. నా ముందే నీ కుప్పిగంతులా? నువ్వెవరివి? నీకు నాకు ఏంటి పగ? నా రాజాని చేరుకోవడానికి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? నా లక్ష్యాన్ని సాధించడం కోసం నాకు జగదేక ప్రతాపుడు కావాలి. దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే ఎదిరిస్తాను. అవసరమైతే అంతం చేస్తాను. అదే నేను చెప్తున్నాను. నా ప్రేమ నెరవేరడానికి నాకు జగదేక ప్రతాపుడు కావాలి. నన్ను అడ్డుకుంటే నీ ప్రాణం తీస్తాను. నాది మంత్ర మహిమ, నాది ప్రేమ మహిమ. నీ ప్రేమ జయించదు, నీ ఆశ ఫలించదు. నన్ను గెలవలేవు. నువ్వే చూస్తావుగా. కోనసీమ కోకిల్ని మర్చిపోలేకపోతున్నాను రా. పక్కనే ఉన్నా కదరా, ఎందుకు అరుస్తావు? నటరాజా, నాదో చిన్న కోరిక. ఏంటది? నేను ఇది వాయించి మీరు జింకి 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 ఇది వాయిస్తే జనాలకి కొత్తగా ఉంటది కదా. చాలా చెత్తగా ఉంటది. బేతాళుళ్ళ చెట్టెక్కావు. నువ్వు పావు అన్నావుగా. పావు ఇక్కడికి రాలేదు. మరి కోనసీమ కోకిల అన్న ఇంట్లోకి దూరింది. అవునా? ఏదో నీ పంచలో దూరినట్టు అడతావేంటి? రే తప్పకరా. పావు దూరింది నా పంచలోకి కాదు, ఆ కోకిలన్న పంచలోకి. నీకు అదృష్టం వచ్చి పడింది. అదృష్టం ఎలా? తమ్ముడు, ఆ పాము ఇంట్లో దూరేసరికి ఆ అప్పనగాడు బెదిరిపోయాడు. నువ్వు ఇప్పుడు ఈ నాదస్వరంతో నాగస్వరం ఊది పామును బయటికి తీసుకొచ్చి దాన్ని లపక్కన పట్టుకుని టపక్కన బయట పారేసాయి. అప్పుడేమవుతుంది? వేరే పుట్లోకి వెళ్ళిపోద్ది. ఏ పుట్లోకి వెళ్తే మనకెందుకు? నీ వీరవాయం గుడితో ఆ అప్పన్నగాడు అదిరిపోయి వాళ్ళ చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ విషయం ముందు చెప్పలేదు. అప్పటికి పాము దూరలేదుగా. అబ్బో తప్పుకో. చూడు ఎక్కడుందో పాము. అక్కడ పాములు పట్టేవాళ్ళు వచ్చారు. ఈయన పాములు పట్టేవాడు కాదు, ప్రతి ఒక్కరిని రంజింపజేసే ప్రముఖ నాదస్వర విద్వాంసుడు. అవును, మీ బోర్ అంటే ఎంత పొడవుగా ఉంది? వారండి ఎర్రగా ఉన్నావు కానీ బుర్ర లేదురా. ఇది బోర కదరా, నాదస్వరం. ఓ పిపిపియే. బోరకి నాదస్వరంకి తేడా చేయనుడు వాయించడం నా వల్ల కాదు. వెళ్ళిపోదాం పద. కోకిలొద్దా? కావాలి. వాయించు.
పాము ఎక్కడుంది? లోపలే ఉంది. వెళ్ళు. రండి. పాము ముందు కచేరీ చేయాల్సి వచ్చింది. వాయించులే ఆ.